గురించి రాయబడి ఉంది? యాకోబు గురించి రాయబడి ఉంది. ఏమనుందంటే అతడు దోతతో పోరాడి జయముందెను, అతడు కన్నీరు విడుచుతూ దేవుణ్ణి ప్రతిమాలు కొనెను. యాకోబు ప్రియులారా, ఎబ్బేకు రేవు దగ్గర ఏం చేశాడంటే రాత్రంతా దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఏం చేశాడంటే దేవుని పాదాలు పట్టుకున్నాడు. చూడండి, బేతేలులో అతనికి అక్కడ ఆయన ప్రత్యక్షమాయను. స్తోత్రం చెప్తా, హల్లెలూయా. మూడోదిగా బేతేలు అంటే ఏంటంటే ఆయన ప్రత్యక్షమయ్యే స్థలము. ఏ స్థలం అంటే అది? ప్రత్యక్షమవుతాడు. ఎలాగా? ఏ దేవుడు నాకు కనబడలేదే అంటే చూడండి, ఆయన సన్నిధిలో వాక్యం ద్వారా నీకు ప్రత్యక్షమవుతాడు. దర్శనాల ద్వారా, కళ్ళల ద్వారా, స్వప్నాల ద్వారా నీకు ఆయన ప్రత్యక్షమవుతాడు. దైవ సేవకుడి రూపంలో ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. నువ్వు ఏం చేయాలో నీకు చెప్తాడు. ప్రియులారా, చూడండి, యాకోబు కష్టంలో ఉంటే, బాధలో ఉంటే దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. చూడండి, ఈ రోజున ప్రత్యక్షత ఏంటంటే దేవుని వాక్యమే. స్తోత్రం చెప్తా, హల్లెలూయా. దేవుని వాక్యం చదివేటప్పుడల్లా ఆయనకి ప్రత్యక్షమవుతాడు. ఆయనకి దగ్గరగా ఉంటాడు, ఆయనకి సమీపంగా ఉంటాడు. కింద మాట చదువునానా, ఆయన అతనికి ప్రత్యక్షమైన తర్వాత అక్కడ ఆయన మనతో మాట్లాడెను. స్తోత్రం చెప్తా, హల్లెలూయా. బేతేలు అనగా నాలుగోదిగా మూడోదిగా ఏ స్థలం అంటే మనతో మాట్లాడే స్థలము. ఏ స్థలం అంటే అది మనతో మాట్లాడే దేవుడు. ఆయన పేరే మాట్లాడే దేవుడు. ఏం పేరండి ఆయన పేరు? మాట్లాడే దేవుడు. ఆయన నీ మనసును అర్థం చేసుకునే దేవుడు. ఆయన ఈ బేతేలుకి ఎందుకు మనం రావాలంటే మొట్టమొదటిగా ప్రార్థన చేయడానికి మనము రావాలి. రెండోదిగా మొక్కుబళ్ళు చేసుకోవడానికి, మొక్కుబళ్ళు చెల్లించడానికి మనం బేతేలుకి రావాలి. మూడోదిగా ఆయన ప్రత్యక్షతను, ఆయన మాటను వినటానికి బేతేలుకు మనం రావాలి. స్తోత్రం చెప్తా, హల్లెలూయా. లోకంలో రకరకాల మాటలు ఉన్నాయండి. లోకంలో ఏం మాటలు ఉన్నాయండి? రకరకాల మాటలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా నీకు ప్రయోజనం కలిగించేవి కావు. ప్రయోజనం కలిగిస్తాయండి? ప్రయోజనం కలిగించే మాటలు కాదు. అవన్నీ కూడా నిన్ను పాడు చేసే మాటలు. కానీ దేవుని యొక్క బేతేలు సన్నిధికి నీవు వస్తే ఆయన నీతో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? నీకు ధైర్యం ఇచ్చే మాటలు, నిన్ను బలపరిచే మాటలు, నిన్ను సమాధానపరిచే మాటలు, నీకు ఆలోచన లేకపోతే ఆలోచన చెప్పే మాటలు, నీ కుటుంబాన్ని కట్టుకునే మాటలు. దేవుని స్తోత్రం చెప్తా, హల్లెలూయా. చూడండి, ఆయన మాట్లాడే దేవుడు. ఎవరితో ఏ విధంగా మాట్లాడితో అర్థమైతే ఆయనకి తెలుసు. అర్థమైందండి? ఎవరితో ఏ విధంగా మాట్లాడితే అర్థమైతే ఆయనకి తెలుసు. ఆ విధంగానే మాట్లాడతాడు దేవుడు. నీతో మాట్లాడినట్టుగా నాతో మాట్లాడలేదు, నాతో మాట్లాడినట్టుగా నీతో మాట్లాడాలని లేదు. కానీ వాక్యం ద్వారా